వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. ఇది బిఫోర్ మన ఇండియాలో జిఎస్టీ రాకముందు వ్యాట్ మనకి ఉంది. సో వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. ఓకే. ఇది విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేస్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే అవుట్ వ్యాట్ పడేది. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేసేవాళ్ళం. ఓకే. సో తర్వాత వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రానికి సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ఓకే. సో ప్రజెంట్ ఇప్పుడు ఇది ఇండియాలో లేదు. బిఫోర్ మనకి జిఎస్టీ రాకముందు 1/2005లో 4వ మంత్ లో మనకి వ్యాట్ ని రిలీజ్ చేశారు. దీంట్లో ఉన్నప్పుడు ఏంటంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేది. ట్యాక్స్ మీద పడేది అనమాట. అలా లేకుండా ఇండియా మొత్తం మీద ఏ ప్రోడక్ట్ ఏ రాష్ట్రంలో కొనినా అమ్మినా సేమ్ ట్యాక్సెస్ ఉండాలనేసి మనకి జిఎస్టీ తీసుకొచ్చారు. ముందు మనకి 5.5%, 12.5%, 14.5% అలా ట్యాక్సెస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ఏ ఐటమ్ ఎక్కడ కొనినా సేమ్ పర్సెంటేజ్ ఉంటది. ఇప్పుడు ఆంధ్రాలో కొన్నా సెల్ ఫోన్ 12% ఉంటది. ఓకేనా? కర్ణాటకలో కొన్నా 12, గుజరాత్‌లో కొన్నా 12, ముంబైలో కొన్నా 12. కానీ వ్యాట్‌లో ఉన్నప్పుడు అలా ఉండేది కాదు. ఆంధ్రాలో 5% ఉంటది. కర్ణాటకలో 12 ఉంటది. తమిళనాడులో 18 ఉంటది. అలా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేది. బట్ ఇది వ్యాట్ అనేది కొన్ని దేశాల్లో ఉంది. బట్ మన ఇండియాలో దేశాల్లో అయితే రిమూవ్ చేసేసారు. మనకి 1 జులై 2015లో పూర్తిగా మనకి జీఎస్టీ వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఎలా పోస్ట్ చేయాలని చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఆంధ్ర ట్రేడర్స్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎస్ పెట్టండి. జిఎస్టీ నో పెట్టండి. ఇక్కడ వ్యాట్. ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇది ఎస్ అయింది. ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు. 9 డిజిట్స్ ఉంటది. అది మామూలుగా వ్యాట్ లో ఉన్నప్పుడు రెగ్యులర్ డీలర్స్ కు అది ఇచ్చేవారు. ఓకే. ప్రజెంట్ ఉంది. యాక్సెప్టర్ ను సేమ్. సో క్రియేట్ లోకి వెళ్ళాలి. లెజర్స్ లోకి వెళ్ళాలి. సో ఫస్ట్ వచ్చేసి మనకి చూడండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్. పర్చేజ్. పర్చేజ్ అకౌంట్స్. చూడండి. వ్యాట్ లో ఉన్నప్పుడు ట్యాక్స్ అనేది మనం లెడ్జర్ లోనే ఇచ్చేవాళ్ళం. కానీ జిఎస్టీలోకి వచ్చిన తర్వాత అది ఐటెంలోకి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే F11 లో మీరు వ్యాట్ డీటెయిల్స్ ఎస్ పెడతారో ఆటోమేటిక్ గా ఆ డీటెయిల్స్ మీద కూడా దీన్ని ఎస్ పెట్టి వీటి లోపల ట్యాక్స్ ఇవ్వాలి 5%. నెక్స్ట్ కావ్య సొల్యూషన్స్. తండ్రి క్రియేటర్స్. రియల్ టైమ్ లో ఆ సప్లయర్ కూడా ఒక వ్యాట్ నెంబర్ ఉంటుంది. ఆ వ్యాట్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఆ వ్యాట్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. అజన్ లేదు కాబట్టి నో లింక్. నెక్స్ట్ సేల్స్. సేల్స్ అకౌంట్స్. సేల్స్ లో కూడా 5% ట్యాక్స్ ఇవ్వాలి. ఇన్పుట్ వ్యాట్ 5% ఉంది కదా, అది ఇవ్వాలి. నెక్స్ట్ కోమలి మర్చెంట్స్. తండ్రి డెప్టర్స్. వీళ్ళ కూడా వ్యాట్ నెంబర్ ఉంటుంది. ప్రజెంట్ లేదు కాబట్టి నో నీడ్. నెక్స్ట్ బాలు ప్రైవేట్ లిమిటెడ్. తర్వాత ఇన్పుట్ వ్యాట్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వ్యాట్. తర్వాత ఎస్కేప్ ఇవ్వండి. యూనిట్ ఎన్ఓఎస్ మెంబర్స్.
తర్వాత ఐటమ్స్. ఇలా మనం పర్చేజ్ చేయాలి. ఎస్కేప్. వౌచర్స్, రిసిప్ట్, క్యాపిటల్ 35 lakhs. నెక్స్ట్ పర్చేజ్. పర్సన్ ఎవరు ఇక్కడ? కావ్య సొల్యూషన్స్. ఐటమ్ ఏమైంది ఇక్కడ? హెచ్పి. సో క్వాంటిటీ 20, రేట్ వచ్చేసి 25,000. నెక్స్ట్ లెనోవో ల్యాప్టాప్ 15, 20,000. 8,45,000 ఇలా ఉండదు. తర్వాత దాని కింద ఇన్పుట్ వ్యాట్ 42,250. నెక్స్ట్ F8 సేల్స్. కోమలి మర్చెంట్స్. హెచ్పి ల్యాప్టాప్ 18, 30,000. లెనోవో ల్యాప్టాప్ 13, 26,000. 8,78,000 కి మనం సేల్ చేసాము. దాని కింద అవుట్పుట్ వ్యాట్ ఇవ్వాలి 5%. 8,78,000 కి 43,900 ట్యాక్స్ పడింది. మళ్ళీ పర్చేజెస్. వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్. వివో మొబైల్స్ 2,500. ఓప్పో మొబైల్స్ 3,500. సో 1,62,500 కి 8,125 రూపీస్ ట్యాక్స్ పడింది ఇన్పుట్. మళ్ళీ సేల్స్. అదర్ ఎంటర్ప్రైజెస్ రేట్ వచ్చేసి 2,800. ఓప్పో మొబైల్స్ 25, 3,900. 1,53,500 కి 7,675 రూపీస్ ట్యాక్స్ పడింది. ఏ బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డిఫరెంట్. నెట్ ప్రాఫిట్ 1,45,000 మనకి నెట్ ప్రాఫిట్ వస్తుంది. తర్వాత స్టాక్ సమ్మరీ, F2 వర్క్ కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్ వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్ వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కలుగుతాయి. గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, సేల్స్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్. తర్వాత కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, వ్యాట్ రిపోర్ట్స్. ఇక్కడికి వస్తే మనకు రిజల్ట్ అని కనిపించేది. ఓకే. సో ప్రజెంట్ వ్యాట్ లేదు కాబట్టి ఇది డైరెక్ట్ గా టాలీ ఫోటోకి లింక్ చేశారు కాబట్టి ఇక్కడ నో నీడ్. ఓకే. ఇండియాలో వ్యాట్ కూడా లేదు కాబట్టి ప్రజెంట్ అవసరం లేదు. ఓకే. ఈ విధంగా మనము వితౌట్ జిఎస్టికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా పోస్ట్ చేయాలనో క్లియర్ గా టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేసాం. ఈ రోజుతో మనకి జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఫ్రమ్ టుమారో నుంచి జిఎస్టికి సంబంధించిన ట్రాన్సాక్షన్ లోకి మనం ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ లో
మీకు ఏవైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీవన్? క్లియర్? ఎనీ డౌట్స్? క్లియర్. లాస్ట్ సార్ ప్రీవియస్ క్లాసెస్‌లో గాని, టెక్నికల్ పాయింట్స్‌లో గాని ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సార్ చెప్పండి. మనకు ఇప్పుడు వ్యాట్ లేదు కదా! ఇప్పుడు వ్యాట్ గురించి ఎందుకు చెప్పారు? ఏంటండి? మనకి ఇప్పుడు వ్యాట్ లేదు కదా ఇండియాలో. ప్రీవియస్ వ్యాట్ ఎలా ఉందనేది ఒక ప్రాబ్లమ్ చెప్తున్నాను. ఓకే. ఆ! ఏ ఓకే. విధంగా ఓకే. ట్రాన్సాక్షన్స్ మనం వ్యాట్ ఉన్నప్పుడు ఎలా ఎంటర్ చేసేవాళ్ళం అనేది ఒక ప్రాబ్లమ్ చెప్తున్నాను. ఆ! ఓకే. వ్యాట్ లేదు కదండీ ఇప్పుడసల? లేదు. లేదు. ఇండియాలో అసలు ఓకే. లేదు. వేరే దేశాల్లో ఉంటది కొన్ని చోట్ల. ఓకే. 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 థాంక్ యూ. ఓకే. సో, థాంక్ యూ. ఈ రోజుతో మనకి జనరల్ నార్మల్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఫ్రమ్ టుమారో నుంచి మనం జీఎస్టీలోకి ఎంటర్ అవుతాం. ఓకే. సో, జీఎస్టీకి